ప్రస్తుతం మోహన్ బాబు ఎక్కడ ఉన్నారు, మంచు మనోజ్ పరిస్థితి ఏంటి, ఉన్నారా అక్కడ, జల్పల్లి దగ్గర సిచ్యువేషన్ ఏంటి, ఫామ్ హౌస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటి, మా ప్రతినిధి విజయ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ప్రస్తుతం అక్కడ ఎలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి? మీ వెనకాల చూస్తుంటే చీకటిగా ఉంది, ఎవ్వరు అక్కడ జనాలు కూడా కనపడట్లేదు. సో ఈ దాడి తర్వాత ఏం జరిగింది, ఆ దాడి జరిగిన దగ్గర నుండి ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపుగా ఉదయం నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, గత 2.5 రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఈ గొడవకు సంబంధించి దాదాపుగా 2.5 డేస్గా కవర్ చేస్తున్నాం. కానీ ఈరోజు మోహన్ బాబు తన విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని యావత్ సమాజం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన దాడి ఎంత పాశవికంగా దాడి చేశాడో, దాదాపు TV9 జర్నలిస్ట్ రంజిత్కి ఈ చోట గాయమైంది. ప్రస్తుతం ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆయన ఇంకా ప్రస్తుతం హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ డాక్టర్ అంతా కూడా చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన పరిస్థితి కొంత స్టేబుల్గా ఉందని చెప్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగిన చోటు ప్రస్తుతం చూడొచ్చు. పోలీసులు ప్రస్తుతం ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. మోహన్ బాబు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయారు. మోహన్ బాబు విష్ణు ఇక్కడ లేరు. అయితే ఇక్కడ మీడియా పైన కేవలం ఒక TV9 ప్రతినిధే కాదు, చాలామంది మీడియా వాళ్ళని ఉదయం నుంచి కూడా మోహన్ బాబు చేసినటువంటి వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ కావచ్చు, వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని అంతా కూడా జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనం చూస్తున్నాం జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మోహన్ బాబు చేస్తున్నటువంటి బిహేవియర్ కావచ్చు, ఆయన చేసినటువంటి మీడియా పట్ల ఆయన అనుసరిస్తున్నటువంటి పూర్తిగా కూడా ఇక్కడ కొంత న్యూస్ కవర్ చేసిన జర్నలిస్ట్ అంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం మన రిపోర్టరే ఉదయం నుంచి చంద్ర, మీరు ఉదయం నుంచి చూస్తున్నారు కదా, అసలు ఎందుకు మోహన్ బాబు ఈ స్థాయిలో దాడి చేయాల్సి వచ్చింది? వాళ్ళ కుటుంబ సభ్యుల వివాదాన్ని బయటపడడంతో మేము మీడియా ప్రతినిధులము ఇక్కడ వచ్చి కవర్ చేయడానికి వచ్చినాము. దాన్ని ఆయన ఫ్రస్ట్రేషన్కి వచ్చి మీడియా ప్రతినిధులపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైనా ఉంటే వాళ్ళు ఇంట్లో విషయాలు ఉంటే వాళ్ళే మాట్లాడుకోవాలి, కానీ ఇట్లా రచ్చకెక్కినట్టు మేము ప్రతినిధులం వచ్చి మేము కవరేజ్ చేస్తుంటే మా పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం. మీరు ఉదయం నుంచి ఉన్నారు కదా, అసలు ఏం జరిగింది, ఎందుకు మీడియా పైన దాడి చేశాడు? మా కుటుంబ వ్యవహారాలు, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడికి మీకు ఎవరు అనుమతి ఇచ్చారు, మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి, మీరు ఇక్కడికి రావద్దని ఉదయం నుంచి మీడియా పైన విరుచుకపడుతున్నాడు. మీడియాను చూస్తూనే ఎందుకో ఏమో ఆయనకు చాలా విపరీతమైన కోపం వస్తుంది. అదే ఫ్రస్ట్రేషన్లో మా మీడియా ప్రతినిధి రంజిత్ పైన దాడి చేసిండు. ఇప్పుడు ఆయనకు తీవ్ర గాయాలైనాయి. శంషాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పి డాక్టర్లు అయితే చెప్తున్నారు. మీరు ఏ రకంగా చూస్తారు? రైట్ స్వామి, ఉదయం నుంచి కూడా మోహన్ బాబు ఇంటి దగ్గర అతని ఇంటి సమస్యకు కవరేజ్కి వచ్చిన మీడియాలపై ఒక మీడియా జర్నలిస్ట్గా చెప్తున్నాను స్వామి, ఒక అయ్యప్ప మాలేసుకున్న అతనిపై మోహన్ బాబు చేసిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నాను ఒక జర్నలిస్ట్గా. వెంటనే జర్నలిస్టులందరికీ క్షమాపణ చెప్పాలి, లేదన్న పక్షంగా రేపు ఖచ్చితంగా సిపి సుధీర్ బాబుని కలుస్తాం, డీజీపీ సార్ని కలుస్తాం. ఎందుకనంటే ఒక కవరేజ్కి వచ్చిన మీడియాపై అతి దారుణంగా కిరాతంగా కొట్టడం జరిగింది. ఇప్పుడు అతని పరిస్థితి కూడా కొంత దారుణంగా ఉందని, క్రిటికల్గా ఉందని కూడా చెప్తున్నారు. దాదాపుగా 3 చోట్ల అతనికి గాయాలయ్యాయి. ఒక చోట అయితే అతి దారుణంగా తగిలిందని చెప్తున్నారు వైద్యులు కూడా. 24 గంటలు గడిస్తే కానీ ఏం జరుగుతుందో చెప్పలేమంటున్నారు. ఖచ్చితంగా మోహన్ బాబు క్షమాపణ చెప్పాల్సిందే అని కూడా, వీ వాంట్ జస్టిస్ అని కూడా చెప్తున్నాను. ఇది చూడొచ్చు, చాలా వరకు వీళ్ళంతా కూడా, మీరు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు మోహన్ బాబు ఆ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు? అంటే మేము నిన్న మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాము. మేము మార్నింగ్ నుంచి ఇక్కడ ఏం జరుగుతుందనే వార్త సేకరించే పనిలో మేము ఉన్నాము. ఏదైతే ఈరోజు ఈవినింగ్ అతని కొడుకు వచ్చిన తర్వాత ఆయననే గేట్ ఏదైతే ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశాడు, దాని గురించి వివరణ అడిగే సందర్భంలో జర్నలిస్ట్ ఏం జరిగింది అసలు ఏంది అని ఆయన వివరణ కోరగా మైక్ తీసుకొని ఆయనపై దాడి చేశారు. ఏదైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదైతే వార్తా సేకరణలో జర్నలిస్టులు ప్రతి సమస్యపై తిరుగుతూ ఉంటారు. ఇలాంటి దాడి చేయడం మాత్రం తీవ్రంగా ఖండించాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడిని మాత్రం ఖండించకపోతే ముందు కూడా ఇంత జర్నలిస్టులకు స్వేచ్ఛ అనేది ఉండదు. మనం ఎంతో స్థానిక శాస్త్ర సాంకేతిక రంగంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా ఒక విలేకరిగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఎంత తిప్పలు పడి ఆయన వార్తా సేకరణలో ఏ విధంగా ఉంటాడో, ఏ విధంగా పనిచేస్తూ ఉంటారో, ఇలాంటి దాడి చేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా మోహన్ బాబు గారు ఏదైతే ప్రవర్తించాడో దానిపై ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. దీన్ని మేము మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున కూడా మేము ఖండిస్తున్నాము. వాళ్ళు క్షమాపణ చెప్పాలని
మేము డిమాండ్ చేస్తున్నాం. సురేష్, ఏం జరిగింది అసలు? గొడవ అసలు ఎందుకు మోహన్ బాబు అంత సీరియస్గా? అన్ని ఛానల్ కవరేజ్కి వచ్చినట్టు మన టీవీ9 కూడా కవరేజ్కి వచ్చింది. మన టీవీ9 కవరేజ్కి వచ్చినప్పుడు రిపోర్టర్ రంజిత్ ఆయన సోమాల్లో ఉన్నాడు. ఎవరైనా కావచ్చు, ఒక రిపోర్టర్ అనే వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఒక స్వామి మాలేసుకున్నది లోగో పెట్టి కొట్టడం అన్నది ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు అసలు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్లో ఏం జరిగింది? కవరేజ్ కోసం అన్ని ఛానల్ వచ్చినట్టు టీవీ9 ముందు ఉంది కాబట్టి, ముందు మనం కవరేజ్ ఇస్తున్నాం కాబట్టి టీవీ9 వస్తుంటే ఆ లోగో తీసుకుని మోహన్ బాబు అంత ఇదిగా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం దేనికి? సరే, మీకు ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, ఒక జర్నలిస్టుల పైన ఎలా చేయడం అన్నది చాలా దారుణం. ఇది మాత్రం మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. టీవీ9 తరపు నుంచి మాత్రం మేము ఇది చెప్తున్నాం, వి వాంట్. ఇది జర్నలిస్ట్ వాళ్ళంతా కూడా ఉదయం నుంచి దాదాపు 2.5 రోజుల నుంచి ఈ న్యూస్ కవర్ చేసినటువంటి జర్నలిస్ట్ అంతా కూడా ఇక్కడ ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మోహన్ బాబుకు సంబంధించిన అరగెన్స్ కావచ్చు, మోహన్ బాబు గతంలో మీడియా పట్ల బిహేవ్ చేసిన తీరు కావచ్చు, చాలాసార్లు మనం చూసాం. ఈసారి చాలా పర్టికులర్గా ఆయన ఇంట్లో జరిగిన గొడవ, ఆయన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవని పరిష్కరించుకోవాల్సిన మోహన్ బాబు మీడియా పైన దాడికి దిగడం, మీడియా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని, ఎందుకంటే ఆయన కొడుకు ఈరోజు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను కలిశాడు, వాళ్ళ సొంత తండ్రి మీద ఆయన పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కౌంటర్ కంప్లైంట్ మోహన్ బాబు ఇచ్చినప్పుడు కూడా ఇద్దరి కొడుకుల మధ్య ఉన్న వివాదం ఈరోజు కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి మీడియా పైన దాడి చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలతో పాటుగా సభ్య సమాజం ఖండిస్తుంది. ఇప్పటికే మోహన్ బాబు గన్తో పాటుగా విష్ణు గన్, మనోజ్ వీళ్ళకు ఉన్నటువంటి లైసెన్స్ ఉన్నటువంటి గన్స్ ఏవైతున్నాయో వాటిని సరెండర్ చేయాల్సిందిగా రాచకొండ సిపి సుధీర్ బాబు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం రాచకొండ సిపి కార్యాలయంలో మోహన్ బాబుతో పాటుగా మంచు విష్ణు ఇద్దరు కూడా తనకు ఉన్నటువంటి వెపన్ లైసెన్స్ని వాళ్ళు సరెండర్ చేయాల్సి ఉంటుంది, డిపాజిట్ చేయాల్సి ఉంటుంది కూడా ఇప్పటికే పోలీసులు నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసులో ఇప్పటికే జర్నలిస్ట్ సంఘాలు కూడా కొంత మీడియా పైన జరిగిన దాడిని సీరియస్గా తీసుకున్నాయి. వాళ్ళు కూడా ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేరినారు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని చెప్పి జర్నలిస్టులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివాదం దాదాపుగా 2.5 రోజుల నుంచి జరుగుతున్న వివాదం. మంచు మనోజ్ బయటకు వచ్చి ఈరోజు తనకు అన్యాయం జరుగుతుంది, ఇది ఆత్మగౌరవం కోసం తాను కొట్లాడుతున్నాను, ఈ వ్యవహారంలో తన పైన కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాడి చేశారని కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు ఏకంగా ఇంట్లోకి రానియకపోవడంతో ఆయనే స్వయంగా గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి తన ఇంట్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన్ని బౌన్సర్లు అడ్డుకున్నారు. అదే సమయంలో తనతో పాటు మీడియా లోపలికి రావాలని చెప్పి మంచు మనోజ్ కోవడంతోనే మీడియా వ్యక్తులంతా కూడా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ లోపలికి వెళ్తున్న క్రమంలోనే ఈ గేటు ఎక్కడైతే ఉందో ఈ గేట్ని తోసుకొని మంచు మనోజ్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత మీడియా వాళ్ళందరినీ రమ్మని చెప్పి మంచు మనోజ్ పిలవడంతోనే మీడియా వాళ్ళంతా లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. ఇది కొత్తగా కాదు, గత కొన్ని సంవత్సరాలుగా మోహన్ బాబు బిహేవియర్ని, మోహన్ బాబుని చూస్తున్న వ్యక్తులందరూ కూడా చాలా తెలిసిన విషయం. ఇష్టం వచ్చినట్టు మీడియా వ్యక్తులపైన దాడి చేయడం, దాంతోపాటు ఎక్కడైతే తన ప్రైవేటు బౌన్సర్లను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం మోహన్ బాబుకు మొదటి నుంచి తెలిసిన పనిగా చెప్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంతమంది ప్రైవేట్ బౌన్సర్లని ఒక పోలీసులు